లేదా ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాణం అంతా దేవుని కొరకు ఏం చేస్తుందంటండి? తృష్ణ కోరుచున్నది. ఏంటంట? చెప్పండి, ఏం కోరుతుందంట? తృష్ణ కోరుచున్నది లేదా ఏమండి ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం 42వ కీర్తన 1-2 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మొట్టమొదటి మాట దేవునికి స్తోత్రం. ఆ రెండవ మాట చదవమ్మా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవునికి స్తోత్రం. ఈ 2 వచనాల్లో 3 అద్భుతమైన ఉపదేశం ఉంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట ఏంటంటే దుప్పి. ఏంటంట? దుప్పి. దుప్పి తెలుసు కదండి. ఆ దుప్పి నీటి వాగుల కొరకు అంటే నీళ్ళ కొరకు ఏ విధముగా ఆశపడుతుందో. దేవునికి స్తోత్రం. దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి రెండవ మాట ఏంటంటే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ కోరుచున్నది. రెండవ మాట. మూడవ మాట ఏంటంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవునికి స్తోత్రం. బాగా వినండి, ఈ ఉపదేశము భూ సంబంధమైనది కాదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము భూ సంబంధమైనది కాదు. మరి ఏ సంబంధమైనది అంటే ఇది పర సంబంధమైన వాక్యం. దేవునికి స్తోత్రం. ఏ వాక్యం అంటే ఇది భూ సంబంధమైన వాక్యం కాదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఏంటి కాదండి? భూ సంబంధమైనది కాదు ఇది. మరి ఏంటి అంటే ఇది ఆత్మ సంబంధమైన వాక్యం. దేవునికి స్తోత్రం. లేదా పర సంబంధమైన వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. శబ్దమండి ఒకసారి అందరం హల్లెలూయా. ఏంటంట? ఈ వాక్యము భూ సంబంధమైనది కాదు. దీన్ని భూ సంబంధంగా ఆలోచించకూడదు. దీన్ని ఆలోచించాలి ఆత్మ సంబంధమైనది లేదా పర సంబంధమైన వాక్యమని మొదట మనము నేర్చుకుందాము గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవుల నిరీక్షణ అనండి ఒకసారి. క్రైస్తవుల నిరీక్షణ ఏంటి? హల్లెలూయా. క్రైస్తవుల నిరీక్షణ ఏంటండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడు? ఏంటంట? ఎప్పుడు వస్తాడు? ఆయన్ని నేను ఎప్పుడు కలుసుకుందును. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన్ని నేను ఎప్పుడు కలుసుకుందును. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న వాక్యం. దేవునికి మహిమ కలుగుతుంది. ఏమంటుంది? దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కోరుచున్నది. అంటే తృష్ణ కోరుచున్నది అంటే హల్లెలూయా. తృష్ణ కోరుచున్నదంటే ఆశపడుతున్నది. ఏం ఆశపడుతుంది? సంఘము ఏం ఆశపడాలి? యేసుక్రీస్తుని వెంబడించుచున్న వారు ఏమి ఆశపడాలి? భూమి మీద జీవిస్తున్న నీవు నేను ఏం ఆశపడాలంటే నా ప్రభువుని. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రభు కొరకు నా ప్రాణము ఆశపడుతుందంట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు
ఆయన రాబోతున్నాడు. ఏంటంట? ఏం చేస్తున్నాడంట? రాబోతున్నాడు. మరి సంఘం అంట, నా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తుందంటండి? ఆశపడుతుందంట. అంటే నేను ఎప్పుడు నా దేవుడు వస్తాడు, ఎప్పుడు ఆయన కలుసుకుందును. దేవునికి స్తోత్రం. ఏంటంటండి? దేవుని కొరకు ఆయన రాకడ కొరకు సంఘం అంట ఆశపడుతుంది అని ఏమండి ఎవరు ప్రవచిస్తున్నారంటే, ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన వాక్యమే కానీ భూ సంబంధమైన వాక్యము కాదు. అంటే మనం ఏమి నేర్చుకోవాలి? భూమి మీద ఉండగా రక్షణ పొందిన మనము, బాప్తిసం పొందిన మనము, ఏమండి ఆయన శరీర రక్త మాంసములలో పాలిభాగస్తులమైన మనము, మన ఆశ, మన కోరిక ఏమండి ఏమిటంటే ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన నేను ఎప్పుడు కలుసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నిత్యముగా కొలస్సీ సంఘము అనండి. ఒకసారి తెస్సలోనిక సంఘము అనండి. ఈ కొలస్సీ సంఘము, తెస్సలోనిక సంఘం అంట యేసు కొరకు, బాగా వినండి, యేసు కొరకంట వారు ఎదురు చూస్తూ ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు. ఈ తెస్సలోనిక సంఘము, కొలస్సీ సంఘం అంట ఆయన రాకడ కొరకు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కొరకంట, దేవా నీ కొరకు మా ప్రాణము ఆశపడుతుంది అంట. దేవునికి స్తోత్రం. అంటే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలంటే, నువ్వే పని చేసినా, దేవునికి స్తోత్రం, నువ్వు పొలంలో పని చేసినా, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేసినా, లేకపోతే నువ్వు వ్యాపారం చేసినా, లేకపోతే నువ్వు కూర్చున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు పడుకున్నా, మన ఆశ, మన కోరిక, మన తృష్ణ ఏమై ఉండాలంటే దేవుని కొరకంట మనము ఆశపడి వారుగా ఉందుముగాక. అంటే ఆయన రాకడని మనము ఆస్వాదించే వారుగా ఉందునుగాక. ఈ రోజున ఏమి తిరుందుమా, ఏమి త్రాగుదమా అని ఆలోచన కలిగి ఉన్నారు. ఏమి సంపాదించుకుందామా, ఏమి కూడగట్టుకుందామా, ఏమండి చేర్చుకుందామా అని ఈ రోజున ప్రజలు ఆశపడుతున్నారు. కానీ దేవుని కొరకంట ప్రజలు ఆశపడేవారుగా లేరంట. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ఒక విలువైన అమూల్యమైన మాట ఏంటో తెలుసండి? దేవుని కొరకంట మన ప్రాణము ఆశపడేదిగా ఉండుగాక. ఆమేన్. ఇది పర సంబంధమైనది, భూ సంబంధమైన వాక్యం కాదు. ఇది ఒక దుప్పి అంట నీటి కొరకంట ఏ విధముగా ఆశపడుతుందో, లేదా ఏ విధముగా ఆ నీటి కొరకు పరిగెడుతుందో, కోరుకుంటుందో, నీరు ఎక్కడ దొరికితే ఆ నీళ్ల కొరకు ఏమండి ఆ దుప్పి పరిగెడుతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. అలాగే ఈ అంచె దినాల్లో దైవజనులుగా చెప్తున్నాను, విశ్వాసులమైన మనము, దేవుని ప్రజలమైన మనమంట దేవుని రాకడ కొరకు మనము ఆశపడేవారముగా ఉందుముగాక. దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు మనము ఆశపడేవారముగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటంట? దేవుని కొరకు, ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంట? ఆయన ఎప్పుడు వస్తాడా అని తెస్సలోనిక సంఘము, కొలస్సీ సంఘం అంటండి. నిజం చెప్తున్నాను వినండి, వాళ్ళు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా అతని ఆలోచన, వారి తలంపేట తెలుసా? ఇదిగో ఆయన రాబోతున్నాడు, నేను ఆయనని చూడబోతున్నాను, ఆయనని కలుసుకోబోతున్నాను, ఆయనని చేరబోతున్నాను. హల్లెలూయా. నా దేశం ఇది కాదు. దేవునికి స్తోత్రం. నా రాజ్యం ఇది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కొలస్సీ సంఘము, తెస్సలోనిక సంఘం ఏంటో తెలుసా? ఇది కాదు నా స్థానం, ఇది కాదు నా దేశం, ఇది కాదు నా ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది కాదు నా ఇల్లు, ఇది కాదు నా దేశం, ఇది కాదు నా గృహం, ఇది కాదు నా స్థలం.
నా స్థలమునకు నన్ను తీసుకువెళ్ళే దేవుని కొరకు నేను ఆశపడుతున్నాను, ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని అంటది కొలస్సీ సంఘము, దెస్సలోనిక సంఘము. దేవునికి స్తోత్రం. చెప్తామంటే ఒకసారి హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే సంఘం అంట ఆయన రాకడ కొరకు, దేని కొరకు? ఆశపడేదిగా ఉండును గాక. నా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందంట. అంటే నీ రాకడ చూడాలని నా ప్రాణము ఆశపడుతుందంట. ఈ రోజున దేవుని పిల్లలారా నేను అడుగుతాను, స్పష్టముగా సూటిగా అడుగుతాను, దేవుని రాకడ కొరకు ఆశపడే సంఘముగా ఉన్నావా? లేదా ఏమి తిరిందమా, ఏమి సంపాదించుకోమా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా? చాలా మంది పెళ్లిళ్ళు గిచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ